అందరికీ నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేసినామని ఓ పక్క ప్రభుత్వంలో సంబరాలు జరుగుతున్నాయి, గాంధీ భవన్లో సంబరాలు జరుగుతున్నాయి. ఇక మేము అయిపోయింది, ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ పోతాం అన్నట్టుగా చేస్తున్నారు కదా. లోపల జరుగుతున్న చర్చ, లోపల జరుగుతున్న వ్యవహారం ఏంటంటే అసలు ఈ అంశం నుంచి ఎట్లా బయటపడాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడదామా వద్దా. వాళ్ళు పెట్టకూడదు అనుకుంటేనేమో హైకోర్టు సెప్టెంబర్ 30 డెడ్ లైన్ పెట్టింది, ఖచ్చితంగా మీరు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలి అని. చూస్తేనేమో ఈ రిజర్వేషన్ వ్యవహారం ఇది మొత్తం మెడకు చుట్టుకున్నది కాంగ్రెస్ మెడకి. ఇప్పుడు అది అమలు చేస్తే తప్ప 42% రిజర్వేషన్ అమలు చేస్తే తప్ప మేము ఎలక్షన్స్కి పోమని ఇన్ని రోజులు పెండింగ్ పెట్టుకుంటూ వాయిదా వేసుకుంటూ వచ్చింది ప్రభుత్వము. ఇప్పుడేమో అది అయ్యేటట్లు కనిపిస్తలేదు. పొజిషన్ అంతా చేంజ్. అసలు వీరు ఆర్డినెన్స్ ఇస్తామన్నారు కదా, ఆ ఆర్డినెన్సే వీరు మెడకు చుట్టున్నట్టుగా కనిపిస్తుంది. దీని అన్ని అంశాల మీద మనం మాట్లాడదాం. మనకు తెలుసు యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడో జనవరిలో పెట్టాల్సిన ఎలక్షన్ లాస్ట్ జనవరి 31కి అయిపోయినాయి సర్పంచ్ పదవులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. అక్కడ నుంచి జరుపుకుంటా కులగణనని రకరకాల ప్లానింగ్లు చేసుకుంటూ వచ్చి ఈ జనవరిలో ఖచ్చితంగా ఎలక్షన్ పెడతామని అప్పట్లో ప్రకటించారు. నాకు బాగా గుర్తుంది, మీకు అందరు గుర్తుండొచ్చు. పొంగులేటి శ్రీనివాసరావు గారు ప్రకటించారు, సంక్రాంతి ముందే పెడతాం లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నారు. సంక్రాంతి అయిపోయినాయి, అన్ని పండుగలు అయిపోయినాయి, ఉగాది పండుగ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, రంజాన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఒక వారం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ ఎజెండా కూడా మళ్ళీ బీసీలకు 42%. వీళ్ళు రైతు భరోసా ఇచ్చిండ్రా, ఏమి ఇచ్చిండ్రో, అది ఇచ్చిండ్రా, ఇది ఇచ్చిండ్రా, ఈ ఇచ్చిన ఆ గుడ్నెస్ కూడా ప్రభుత్వానికి వచ్చే అవకాశం కనిపిస్తలేదు. మొత్తం ఈ ఎలక్షన్ ఎజెండా అంతా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది వచ్చింది. అయితే దీని మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మీకు అందరికీ తెలుసు. ఆ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ కూడా చాలా డేంజర్గా, చాలా అసలు ఎలక్షన్స్కు ముందర పోతే గొయ్యి వెనకపోతే నొయ్యి అన్నట్లు అయిపోయింది ఈ ప్రభుత్వ పరిస్థితి. ఈ అంశం మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతుంది. ఇక క్యాబినెట్ తీర్మానించింది. అంతకన్నా ముందే ఒక పెద్ద కుట్ర జరిగింది. క్యాబినెట్ ఆమోదించకన్నా ముందే అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగు, అంటే నిరవధిక వాయిదా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటే మళ్ళీ గవర్నర్ గెస్ట్ చేయాలి, మళ్ళీ పెట్టాలి. ఇది కొద్దిగా ప్రాసెస్. ప్రభుత్వం కావాలని ఒక కుట్రపూరితంగా ఈ క్యాబినెట్ బీసీ రిజర్వేషన్ పైన తీర్మానం చేయబోతుంది, ఆర్డినెన్స్ మీద నిర్ణయం తీసుకోబోతున్న అని ఆ సమావేశం పెట్టే మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశము 3 గంటలకు స్టార్ట్ అయింది. జస్ట్ సాయంత్రం 6-7 వరకు క్యాబినెట్ సమావేశం అయిపోతుందని మెసేజ్ వచ్చింది. దానికి కొన్ని గంటల ముందే అసెంబ్లీని ప్రోరోగ్ చేసినారు. టెక్నికల్ భాష ప్రోరోగ్ అంటే అర్థం కాదు కదా. ఇప్పుడు ఆ సమావేశాలు అందరితో ముగించినట్టు అనమాట. అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికిప్పుడు పెట్టి అసెంబ్లీలో దాన్ని చట్టబద్ధం చేయాలి, ఇంకేదో చేయాలి, చర్చించాలి, అవసరమైతే ప్రతిపక్షాలు వాళ్ళు ఏం చెప్తారో సజెషన్స్ వినాలి అని కూడా ఈ ప్రభుత్వానికి లేదు. దీన్ని ఎట్లా వాడాలి, దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అనే మార్గంతోన ఆ ఆలోచన చేసి అసెంబ్లీ అట్ట మూత పడేసి తీసుకొచ్చి క్యాబినెట్ సమావేశం ఇదంతా చేసినారు. ఇదంతా కాదు అన్న విషయం రేవంత్ రెడ్డితో పాటు మిగతా అందరికీ, దానిలో ఉన్న అడ్వకేట్ జనరల్తో సహా మిగతా అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ కూడా ఆ మీటింగ్లో కూర్చున్నాడని. కానీ జస్టిస్ ఈశ్వరయ్య గారు అంటారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు అంటే జడ్జి ఈశ్వరయ్య గారు, రిటైర్డ్ జడ్జి. ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే వీళ్ళు చేసే ఆర్డినెన్స్ చిత్తు పేపర్తో సమానం. ఒక్క అడ్వకేట్ జనరల్ కాదు, 10 మంది అడ్వకేట్ జనరల్ కూర్చోబెట్టి వాళ్ళు చర్చించినా ఇది నిలవదు. ఎందుకు నిలవదానికే చాలా ఉన్నాయి బేస్లు. బీహార్లో సేమ్ ఇట్లే కులగన్న చేసింది బీహార్ గవర్నమెంట్. చేసిన తర్వాత వాళ్ళు ఇట్లా కూడా చేయలేదు, వాళ్ళ ఆర్డినెన్స్ కూడా కాదు, డైరెక్ట్గా బీహార్ అసెంబ్లీలో రిజర్వేషన్ పెంచుతూ, బీసీల రిజర్వేషన్ పెంచుతూ ఏకంగా తీర్మానం కాదు, ఏకంగా చట్టం చేసిండ్రు వాళ్ళు. ఆ చట్టాన్ని గవర్నర్కి పంపించిండ్రు, గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసి పంపించిండ్రు. తర్వాత కోర్టు కొట్టేసింది. అప్పుడే ఒక 1 మంత్ డిఫరెన్స్లోనే సేమ్ మన దగ్గర లాగానే 67% రిజర్వేషన్స్ వస్తే కోర్టు ఇది రాజ్యాంగబద్ధం కాదు, 50% ఉండాలని కొట్టేసింది. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళు తీసుకొచ్చే ఆర్డినెన్స్ చిత్తు పేపర్తో సమానమని జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇది అంతే జరుగుతుంది, అంతకు మింది కాదు, ఇదంతా తప్పుదో పట్టినికి, బీసీలో మోసం చేయనికి అని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆయన ఒక సీనియర్ జడ్జిగా ప్లస్ ఈ బీసీ రిజర్వేషన్స్ పైన ఆయన లీగల్ అవగాహనతో ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తంట ఏంటంటే 3 నెలల్లో ఎలక్షన్ పెట్టాలి. సెప్టెంబర్ ఆల్రెడీ జూలై సగం రోజులు అయిపోయింది, ఇంకా మిగిలింది 2.5 నెలలు మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఒక గందరగోళం ఏంటంటే వీళ్ళు అనుకున్నది ఏది అనుకునే దాంట్లో కనిపిస్తలేదు. వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఒకటేసారి నోటిఫికేషన్, ఒకటేసారి ఆర్డినెన్స్, ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తాం, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా కోర్టులు కొట్టేయలేవని. అట్లా కాదు, ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ఆ ఎలక్షన్ మొత్తం రద్దు చేయొచ్చు కోర్టులు. రాజ్యాంగబద్ధంగా లేకపోతే అదే జరుగుతుంది. అంటే ఎలక్షన్ పెట్టినా లాభం లేదు, అసలు ఎలక్షన్ దాకా పోతారో పోరో కూడా తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలంటే ఈ బీసీ రిజర్వేషన్ పైన ఫైనల్గా ఏదో తెలియాలి. కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏకైక మార్గం ఏంటంటే చట్టబద్ధత లేకుండా గాంధీ భవన్కి వెళ్ళి 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి. అంటే మేము 42% మందికి
మేము అందరికీ బీసీలకి అవకాశం ఇస్తామని. అదొక పెద్ద ప్రమాదం అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే, ఒకవేళ మీరు కనుక గాంధీ భవన్ సాక్షిగా, గాంధీ భవన్ వేదికగా మేము పార్టీ తరపు నుంచి 42% ఇస్తామని మీరు కనుక డిసైడ్ అయితే, మీ పార్టీలో ఉన్న అదర్ దెన్ బీసీస్ వాళ్ళందరూ పార్టీలు మారి అటు కొంతమంది బీజేపీకి, కొంతమంది బీఆర్ఎస్కు పోయి మీరంతా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసలు గాంధీ భవన్కి వెళ్ళి కూడా 42% ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా, ఏదో ఒకటి తెలుసుకుందామా, ఏదైతే అది అయింది, ఓడిపోతే ఓడిపోతాం, గెలుస్తాం అనుకుంటే తప్ప ఈ ఎలక్షన్ నిర్వహించే అవకాశం కనిపిస్తలేదు. ఇక్కడ ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలంటే ప్రభుత్వంలో ఉన్నామంటే ఆల్మోస్ట్ 90% రిజల్ట్స్ మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉండాలి. ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. కానీ వీరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు అసలు ఎలక్షన్స్ మీదనే ఒక పెద్ద డైలమా ఏర్పడేది వీళ్ళకి. ఎలక్షన్స్ మీద డైలమా ఏంటంటే, ఎలక్షన్స్ నిర్వహిస్తేనేమో అట్లయితుంది, నిర్వహించకపోతేనేమో కోర్టు ఏమడబడుతుంది. కోర్టుకి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఒకవేళ ఎలక్షన్ ఇప్పుడు జరుపుకోవద్దు, దీన్ని 42% లెక్క తేల్చుకున్నాకనే చేయాలి, ఇదేదో తేల్చుకుందాం అనుకుంటేనేమో ఆ తేలే అవకాశంగా కనిపిస్తలేదు. వీళ్ళు ఆల్రెడీ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ పెంచుతూ ఆల్రెడీ చట్టం చేసి ఆ చట్టాన్ని గవర్నర్ పంపిస్తేనే కదా, గవర్నర్ ఆమోదించలేక ఇది రాజ్యాంగబద్ధంగా లేదు అని లీగల్ ఒపీనియన్ తీసుకొని రాష్ట్రపతికి పంపించారు. మళ్ళీ దానిపైన ఒక ఆర్డినెన్స్ ఇస్తే ఆ ఆర్డినెన్స్ కూడా మళ్ళీ గవర్నరే సంతకం చేయాలి. ఆల్రెడీ గవర్నర్ దాన్ని తేల్చలేకనే రాష్ట్రపతికి పంపిస్తే, వీళ్ళు ఆర్డినెన్స్ను మళ్ళీ గవర్నర్ పంపిస్తే గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అనే అంశం పైన చాలా డౌట్లు ఉన్నాయి. చేస్తారో చేయరో తెలియదు. చేసిన తర్వాత వచ్చే లీగల్ ఫైట్స్ ఎట్లా ఉంటాయో, అక్కడ నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీలా అసలు ప్రభుత్వం ఎట్లా బయటపడుతుందో ఏమో తెలియదు. బీసీ సంఘం లీడర్లంతా మాట్లాడుతున్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. తర్వాత నిన్న పోయి ముఖ్యమంత్రికి సన్మానం చేసినారు ఆర్ కృష్ణ కూడా అదే అంటున్నాడు. అసలు ఇదంతా సరే, క్యాబినెట్ ఆర్డినెన్స్ ఇస్తారన్న వరకు ఓకే, కానీ తర్వాత వచ్చే ఈ ఎట్లా ఫేస్ చేస్తారు, దీన్ని ఎట్లా నిలబెడతారు, అసలు 42% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది, అసలు ప్రభుత్వం దగ్గర అసలు క్లారిటీ ఉందా, ఏమైనా ఆలోచన ఉందా, ఏమైనా చర్చలు ఉన్నాయా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని ఆర్ కృష్ణ కూడా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ప్రభుత్వం ఇవ్వడం సాధ్యం కాదు అనేది మాత్రం చాలా క్లారిటీగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్కి పోవాలన్నా వద్దా అనేది వీళ్ళ ముందున్న ఒక పెద్ద అంశం. ఎలక్షన్స్కి పోతే ఓ పక్క రైతు భరోసా ఇచ్చినాం కాబట్టి ఎలక్షన్స్కి పోదామనే ఫీలింగ్లో ప్రభుత్వంలో ఉన్నారు. కానీ రైతు భరోసా కన్నా ఎక్కువ డామినేషన్ చేస్తున్న అంశం బీసీ 42% రిజర్వేషన్. ఇప్పుడు రైతు భరోసా మీద కూడా సర్వే చేసిండ్రు. రైతు భరోసా మీద రైతులు అసంతృప్తితో ఉన్న విషయం చాలా క్లారిటీగా బయటికి కనిపిస్తుంది. వాళ్ళ సర్వేలో కూడా అదే చెప్పినట్టుగా తెలుస్తున్నది. రైతులు ఇస్తే ఇచ్చిర్రే, అంతకుముందు ఇచ్చిండ్రా, ఇది ఎన్నో రైతు బంధు, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన రైతు భరోసా ఇది ఒక్కటే, ఇది కూడా సగం ఇచ్చారు. ఇట్లాంటి చర్చలు ఇటువంటి గ్రామీణ ప్రాంతాలలో రచ్చబండ మీద కూర్చొని మాట్లాడే రైతులందరూ కూడా ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా బీసీ సమాజంలో ఈ చర్చ స్టార్ట్ అయింది. ఈ గవర్నమెంటు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తుందా చేయదా? నిజానికి కామారెడ్డిలో చెప్పే ముందే వీళ్ళు ఇవన్నీ ఆలోచన చేసి ఉండాలి. కానీ ఏదో ఒకటి చెప్పేసి అధికారులకు వచ్చేద్దాం, ఏదో ఒకటి ఓట్లు అయితే ఫస్ట్ రాని, ఓట్లు వచ్చినాక తర్వాత ఆలోచిద్దాం అని బహుశా అప్పుడు వీళ్ళు ఆలోచన చేసినట్టున్నారు. అందుకు అనుగుణంగానే వీళ్ళు అనుకున్న స్కెచ్ పాస్ అయింది. బీసీలు ఓట్లు ఇచ్చిండ్రు, 42% రిజర్వేషన్ కూడా ఇస్తారేమో అని అందరు నమ్మిండ్రు. లాస్ట్కు దాన్ని నమ్మించేందుకు ఇప్పటిదాకా ప్రయత్నం చేసింది ప్రభుత్వం. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొక్కబొరలా పడుతున్నది. అది నిలబెట్టుకునేది వీళ్ళ చేతుల్లో లేదు. అదంతా కూడా చట్టము, తర్వాత రిజర్వేషన్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఇవన్నీ కూడా చాలా డిపెండ్ అయి ఉన్నాయి. ఇవన్నీ లెక్కలు తేలాలంటే అవి ఇప్పట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కూడా తెలియ అవకాశాలు కనిపిస్తలేవు. తర్వాత ఎందుకు లాస్ట్కి నేను ఈరోజు కొన్ని పేపర్లో వార్త చూసిన, అసలు కేసీఆర్ ఇచ్చిన 23% అన్న ఇస్తారా, లేకపోతే అది కూడా ఎగరగొడతారా? ఎందుకంటే కేసీఆర్ అప్పుడు ఇచ్చినప్పుడు కూడా 23% అంటే అప్పుడు కూడా సేమ్ ఇట్లాంటిది ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు, 32%, 33% పెంచుకుంటా, అది కూడా కోర్టు కొట్టేసింది. కోర్టులో ఇట్లాంటి ఆర్డినెన్స్లు నిలబడవు. ప్లస్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ప్రభుత్వాలు దాన్ని నిలబడేటట్లు వాదించలేవు. ఎందుకంటే 50% కోటా దాటితే దానికి సమాధానం ప్రభుత్వం ఏం చెప్పలేదు కాబట్టి. ఎనీవే ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం, లాస్ట్ ఫైనల్కి ఏమొచ్చిందంటే ఇప్పుడు రెండు మార్గాలు. ఒకటి, గెలిస్తాం, ఓడిపోతే ఓడిపోతామని కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇస్తున్నాం మేమే పార్టీకి వెళ్ళి అనేది ఒకటి. ప్లస్ ఇచ్చుడు ఒకటే కాదు, ఇప్పుడు ఒక గ్రామంలో ఒక ఆయనకు వీళ్ళు ఒక బీసీ ఆయనకు టికెట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆడ వేరే పార్టీకి వెళ్ళి ఏ ఓసీ అయిననో ఎవరో డబ్బులు అయినా నిలబడతాడు. అప్పుడు ఏం చేయాలి పాపం, టికెట్ తీసుకున్న ఆయన ఎట్లా గెలుస్తాడు? ఆడ అందరు బీసీలే ఉంటే, సమఉద్యోగులు ఉంటే, డబ్బులు లెవెల్లో కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ అందరూ సమానంగా ఉంటే అప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంటే రాజ్యాంగ పరంగానే వాళ్ళకి హక్కులు రావాలి తప్ప గాంధీ భవన్కి వెళ్ళి అడుక్కుంటే వచ్చే హక్కులు, లేకపోతే వాళ్ళు అడుగుతారు కాబట్టి ఇవ్వాలి, లేకపోతే మనం ఏదో ఒకటి చెప్పుకుందామని చెప్పనికి ఇస్తే మాత్రం అది ఫెయిల్ అయిపోతుంది. దీంతోనే ఇప్పుడు ఎలక్షన్స్కి పోదామా వద్దా? పోకపోతే కోర్టుకి ఏమని చెప్పాలి? అసలు కావాలని చేసినరా, కొంపదీసి వీళ్ళు ఏమన్నా కావాలని ఏమన్నా ఇట్లా కావాలని చేసినరా, అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నారా? నోటిఫికేషను
ప్లస్ ఆర్డినెన్స్ రెండు ఒకటేసారి ఇస్తామంటారు. అట్లా కూడా మిగిలేదని చెప్తున్నారు అందరు నిపుణులు. మరి ఎట్లా పోతారు వీరు ఎలక్షన్స్కి? అసలు ఇన్ని రోజులు పెండింగ్ పెట్టినట్టుగానే ఇంకా ముందు కూడా ఇంకా పెండింగ్ పెడతారా? హైకోర్టుకి ఏదో ఒకటి చెప్తారా? సుప్రీంకోర్టుకి ఏమన్నా పోయి దానిపైన హైకోర్టు ఇచ్చిన 3 నెలల గడువు పైన సుప్రీంకోర్టుకు పోయి ఏమైనా స్టే ఆర్డర్ తెచ్చుకుంటారా? ఈ ప్రభుత్వంలో ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. అసలు ఆఫీసర్సే ఏం మాట్లాడుతున్నారు లోపల, ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్సే అసలు ఇదంతా పెద్ద అవగాహన లేకుండా చేసిన వ్యవహారం, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఇట్లా జరిగిందేమో. వీళ్ళు ఒకవేళ ఆర్డినెన్సే తీసి ఎలక్షన్స్కి పోదాం అనుకున్నప్పుడు అంతకుముందే అసెంబ్లీలో ఆ తీర్మానం చేసి, అసెంబ్లీలో చట్టం చేసి, ఆ చట్టాన్ని గవర్నర్కి పంపించి, గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతికి పంపించి ఇవన్నీ చేసేది లేకుండే. డైరెక్ట్గా ఆర్డినెన్స్ ఇచ్చేసి మొండిగా ఎలక్షన్స్కి పోయే ఏమైనా వాతావరణం క్రియేట్ చేసి ఆ పరిస్థితులను ఎలక్షన్స్కి పోతే వేరే ఉంటుండే. కానీ వీళ్ళు అట్లా కూడా వేయలేదు. వీళ్ళకి అవగాహన లేకపోవడంతోన అసలు కాంగ్రెస్లో ఉన్న చర్చ ఏంది? కాంగ్రెస్లో ఉన్న చర్చ అసలు ఇదంతా అవగాహన ఉండి చేస్తున్నారా? వీళ్ళకి సలహాలు ఇస్తున్నది ఎవరని. ఒక మహబూబాబాద్ జిల్లాలో ఒక ఇష్యూ బయటకు వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో ఏమైందంటే ఆల్రెడీ రిజర్వేషన్స్ అయిపోయినట్లుగా అక్కడ ఆల్రెడీ ఎవరెవరికి రిజర్వేషన్స్ ఇస్తున్నారు, ఎక్కడ ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది, ఎక్కడ బీసీకి ఇచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా ఒక డూప్లికేట్ గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి బయటకు వచ్చింది. అది చూపిస్తాం మీకు, చూడండి ఒకసారి. ఇంకో ఇట్లా బయటకు వచ్చినాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళకు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినట్లుగా మహబూబాబాద్లో ఎక్కడెక్కడ ఏ జిడ్పీటీసీ ఎవరికి ఇచ్చారు అన్నట్టుగా వచ్చింది. మహబూబాబాద్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఉమెన్ అని ఇక్కడ వచ్చింది. తర్వాత ఇంకొక పేపర్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అదే పేపరు. ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరికి, ఇప్పుడు మహబూబాబాద్లో ఎవరికి వచ్చింది జెడ్పీటీసీ, తర్వాత తొర్రూరు ఎవరికి వచ్చింది, డోర్నకల్ ఎవరికి వచ్చింది, ఇట్లాంటివన్నీ కూడా జిల్లా పరిషత్ ఎలక్షన్ సంబంధించి వస్తే నిన్నంతా వాట్సాప్లో పెద్ద కొట్లాట. అసలు ఇవన్నీ ఎవరు ఇచ్చిండ్రు, ఎట్లు ఇచ్చిండ్రు, అసలు ఇది సాధ్యమా, మా దగ్గర అసలు జనరల్ ఉమెనే ఉండరు, మళ్ళీ దీనిలో జనరల్ ఉమెనే ఎట్లు ఇచ్చిండ్రు, మా దగ్గర మొత్తం ఎస్టీలు ఉంటారు, రిజర్వేషన్ ఎస్టీలకు రావాలి కదండి. ఇది డూప్లికేటే. ఈ డూప్లికేట్ దాని మీద అంత పెద్ద కూడా జరిగింది మహబూబాబాద్లో. అసలు గవర్నమెంట్ ఆఫీసర్సే షేర్ చేస్తున్నారు. ఇది కొంపదీసి నిజంగానే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ అని. అసలు రిజర్వేషన్సే కంప్లీట్గా అంది. రిజర్వేషన్స్ ఎంత ఇస్తారో తెలియకుండా, జీవో లేకుండా ఇట్లాంటివి రావు. ఇట్లాంటివి ఎవరు నమ్మకండి. ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఎలక్షన్స్ విషయంలో పెద్ద డైలమా నడుస్తున్నది. అసలు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో తెలియదు. కానీ ఎలక్షన్స్ ముందుకు పోవాలన్నా, వెనకకు పోవాలన్నా, లేకపోతే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఎట్లా పాస్అవుట్ చేయాలి, అసలు ఈ 42% రిజర్వేషన్ ఎట్లా చేయాలి, ఇట్లాంటి అంశాల మీద ఏది క్లారిటీ లేదు ప్రభుత్వంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.